ఛానల్ తెలంగాణ విద్యా ఉద్యోగ వార్తలకి స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన వార్తలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. మొదటిగా ప్రముఖ తెలుగు దినపత్రిక సాక్షి ఇవాళ ఒక మెయిన్ పేజీలో బ్యానర్ హెడ్డింగ్ అయితే ఇచ్చింది. అది ఏందో ఈ వీడియోలో మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. కొలువు తీరేటప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్స్ ఉత్తీర్ణులకు తప్పని ఎదురుచూపులు, ఉద్యోగాలకు ఎంపికైన కోర్టు కేసులతో కాలయాపన, న్యాయ చిక్కులతో నిలిచిపోయిన గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ, తుది జాబితా ప్రకటించిన కోర్టు ఆదేశాలతో నిలుపుదల, తుది తీర్పు తర్వాతే తదుపరి చర్యలకు టీజీపీఎస్సీ నిర్ణయం, గ్రూప్ 1 నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్ 2, గ్రూప్ 3, వేసవి సెలవుల తర్వాతనే గ్రూప్ 1పై హైకోర్టులో విచారణ. సో మనం డీటెయిల్ టాపిక్లోకి వెళ్తే, టీజీపీఎస్సీ గ్రూప్ ఉద్యోగాల భర్తీకి మరికొంతకాలం వేచి చూడక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించినప్పటికీ నియామక పత్రాల జారీకి నిరీక్షణ తప్పేలా లేదు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు పరుగులు పెట్టింది. అర్హత పరీక్షల నిర్వహణ, మూల్యాంకన, ఫలితాల ప్రకటన, అర్హుల ఎంపిక ప్రక్రియ శరవేగంగా సాగింది. అయితే ఇతర కేటగిరీలో కొలువుల భర్తీ పూర్తయినప్పటికీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీ మాత్రం నెమ్మదించింది. న్యాయపరమైన అంశాలు పెండింగ్లో ఉండడంతో నియామక ప్రక్రియలో వేగం తగ్గింది. మార్చి నెలాఖరులో గ్రూప్ 1 తుది ఫలితాలు టీజీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్ 2, గ్రూప్ 3 అర్హత పరీక్ష ఫలితాలు సైతం ఇప్పటికే విడుదలై నియామక ప్రక్రియ మాత్రం ఆగిపోయింది. తుది తీర్పు తర్వాతే ముందుకి. గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇప్పటికే తుది జాబితా విడుదలైంది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ధృవపత్రాల పరిశీలన మరియు మెడికల్ సైతం దాదాపు పూర్తయింది. ఇంతలో గ్రూప్ 1పై దాఖలైన కేసులు విచారణలో భాగంగా తుది తీర్పు వెలువడ్డ వారికి నియామకాలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించడంతో టీజీపీఎస్సీ ఈ ప్రక్రియని నిలిపివేసింది. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ గ్రూప్ 1 నియామకాలు పూర్తి చేసిన తర్వాతే గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీ చేపట్టాలని భావిస్తుంది. ఎగువ నుంచి దిగువ కేడర్కు ఉద్యోగాల భర్తీ పూర్తి స్థాయిలో ఉద్యోగాల భర్తీ అవుతాయనే ఆలోచనతో టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కోర్టుకు ఈ వేసవి సెలవులు నడుస్తున్నాయి. వచ్చే నెలలో సెలవులు ముగిసిన తర్వాత గ్రూప్ 1పై విచారణ ప్రక్రియ వేగంగా అందుకోనుంది. తుది తీర్పు వచ్చిన తర్వాత ఉద్యోగ నియామకాల్లో కదలిక రావచ్చు. సో ఓవరాల్గా వన్ వర్డ్లో చెప్పుకోవాలంటే, గ్రూప్ 1 కేస్ కారణంతో గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగ అభ్యర్థులకి నియామక పత్రాలు ఇవ్వలేకపోతున్నారని వీళ్ళు క్లియర్గా చెప్పదలుచుకున్నారు. సో గ్రూప్ 1లో జరిగినటువంటి అవకతవకలని, లేకపోతే అభ్యర్థుల యొక్క అనుమానాలని బోర్డు సరైన సమాధానం సమర్పించిన తర్వాత ఇవి ముందుకు వెళ్ళే అవకాశం ఉందని కూడా వీళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ బ్రాకెట్లో మనకి ఒక చార్ట్ కూడా ఇవ్వడం జరిగింది. భర్తీ చేయాల్సినటువంటి గ్రూప్స్ ఉద్యోగాలని చెప్పేసి గ్రూప్ 1 563, గ్రూప్ 2 783, గ్రూప్ 3 1388. గ్రూప్ 4 అంటే ఆల్రెడీ ఫిలప్ చేసేసారు కాబట్టి 8180 పోస్టు వీళ్ళు ఫిలప్ చేశారని వీళ్ళు చెప్తున్నారు. కోర్టు కేసులతోటి గ్రూప్ 1 కేటగిరీలో 503 ఉద్యోగాల భర్తీకి 2022 ఏప్రిల్లో నోటిఫికేషన్ విడుదల చేసింది. 2 సార్లు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించినప్పటికీ ప్రశ్నాపత్రాల లీకేజీ, పరీక్ష నిర్వహణ లోపాలతో వాటిని ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పోస్టుల సంఖ్యను 523కు పెంచి టీజీపీఎస్సీ ద్వారా 2024 జరిగిన ఫిబ్రవరిలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. అదే ఏడాది జూన్లో ప్రిలిమినరీ పరీక్షలు, అక్టోబర్లో మెయిన్స్ పరీక్ష నిర్వహించి ఈ ఏడాది మార్చిలో గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదల చేశారు. తుది జాబితాను ప్రకటించింది. అయితే మెయిన్స్ పరీక్షల నిర్వహణలో, మూల్యాంకనలో, ఎంపిక ప్రక్రియలో తప్పులు జరిగాయని పలు అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో భర్తీ ప్రక్రియ నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో నియామక ప్రక్రియ ఆగింది. గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయిన తర్వాతే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు భర్తీ చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. అలా అయితేనే కింది స్థాయి పోస్టులు ఖాళీ కాకుండా ఉంటాయని భావించింది. గత ఏడాది డిసెంబర్లో గ్రూప్ 4 ఉద్యోగాలు 8180 మంది ఉద్యోగాలను కమిషన్ భర్తీ చేసింది. వాళ్ళంతా విధుల్లో చేరారు. ఆ సమయంలో అవరోహణ పద్ధతి పాటించకపోవడంతో తదుపరి ఎగువ స్థాయి పోస్టులు భర్తీ చేసే సమయంలో ఖాళీలు తప్పని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్ 1 జాబితాను వేగవంతంగా విడుదల చేసినప్పటికీ నియామకాల ప్రక్రియ చివరి నిమిషంలో కోర్టు ఆదేశాలతో నిలిచిపోయింది. తుది తీర్పు వచ్చే వరకు ప్రక్రియ ముందు సాగే అవకాశం లేదు. గ్రూప్ 1 నియామకాలు పూర్తయ్యే వరకు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు భర్తీ ముందుకు సాగే పరిస్థితి అసలు లేదు. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది 09/06/2024. దరఖాస్తు 4,03,000, హాజరు 3,02,000, పర్సెంటేజ్ 74%. గ్రూప్ 1 మెయిన్స్ అక్టోబర్ 21 నుంచి 20 వరకు జరిగింది.
31,000 మంది క్వాలిఫై అయ్యారు మెయిన్స్కి. అందులో 21,000 మంది రాశారు. పర్సెంటేజ్ 67%. గ్రూప్ 2 వచ్చేసి డిసెంబర్ 15-16 జరిగింది. 5,51,000 మంది దరఖాస్తు చేస్తే 2,55,000 మంది ఎగ్జామ్స్ రాస్తే 46% మంది పర్సెంటేజ్ ఉంది. గ్రూప్ 3 వచ్చేసి నవంబర్ 17-18 టోటల్గా 5,36,000 మంది రాస్తే 2,69,000 మంది హాజరయ్యారు. సో శాతం వచ్చి 50,000. సో ఇవన్నీ దరఖాస్తులు, ఇది హాజరు శాతం. సో ఓవరాల్గా క్లారిటీగా సాక్షి దినపత్రిక అయితే ఒక క్లారిటీ చెప్పదలుచుకుంది. గ్రూప్ 1 కేసు మీద ఒక కన్క్లూజన్ వచ్చేదాకా గ్రూప్ 2, గ్రూప్ 3 ముందుకెళ్ళే అవకాశం లేదని అయితే వీళ్ళు చెప్తున్నారు. మరి చూడాలి గ్రూప్ 1లో జరిగిన అవకతవకలు మరి కమిషన్ సైడ్ కరెక్ట్ ఉందా, మరి పిటిషనర్ సైడ్ కరెక్ట్ ఉన్నదా అనేది తెలుస్తుంది. తెలిసిన తర్వాతనే గ్రూప్ 1 ఒక భవిష్యత్తు, అదేవిధంగా రానున్న గ్రూప్ 2, గ్రూప్ 3 భవిష్యత్తు కూడా తెలిసే అవకాశం ఉంది. సో సమ్మర్ హాలిడేస్ తర్వాత కోర్టు పునఃప్రారంభం తర్వాత దీని మీద కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉంది.